హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే ఎమ్మి ఆలూ కర్రీని ఎలా చేసేసుకుందామో చూసేద్దాం. ఇది నా స్టైల్లో రెసిపీ అండి, నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ముందుగానే ఆలూలు అయితే ఉడకపెట్టేసుకొని పీసెస్గా అయితే చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి తగినంత కారం, ఉప్పు అండ్ పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకొని కలిపేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ 1 టమోటా పీసెస్గా చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. అండ్ 2 చిల్లీస్ని అలానే యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను ఆనియన్స్ని అవాయిడ్ చేస్తున్నాను, ఆనియన్స్ అయితే వేయడం లేదు. అండ్ కలిపేసేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నా. నేను ముందుగానే ఇక్కడ గార్లిక్ని తురిమైతే పెట్టేసుకున్నా, మనకి ఎందుకంటే ఆ ఫ్లేవర్ నోటికే తగలాలని చెప్పి నేను అలానే వదిలేసాను పేస్ట్ చేయకుండా. అండ్ తురిమైతే వేసేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిసేపు అలా ఫ్రై చేసేసుకొని ఇక్కడైతే నేను కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ అలా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసినాక మనం కలిపేసి పెట్టేసుకున్న ఆలూస్ని అంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తీసేద్దాం. ఇప్పుడు చూడండి, అండ్ బాగా మగ్గిపోయింది. అండ్ ఆయిల్ కూడా మనకు బయట కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్లీ కుక్డ్ అనమాట. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ మనం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చపాతీలోకైనా కానీ, రోటీలోకైనా కానీ, అండ్ రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.